రైట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈరోజు జూమ్ ట్రైనింగ్ స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనకి ఇన్కమ్ ప్లాన్ పార్ట్ 1. సో ఈ పార్ట్ 1లో ఏముంటుందంటే ఆల్మోస్ట్ కన్జ్యూమర్ బెనిఫిట్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏముందని అనుకుంటారు దీన్ని. ఈ కన్జ్యూమర్ బెనిఫిట్స్ ని మనం క్లారిటీగా నేర్చుకుని మన టీంకి మన ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో లేదా మన కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి గనక క్లారిటీగా ఇన్ టైంలో ఏ బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ కనుక కరెక్ట్గా చెప్పగలిగితే ఆ బిజినెస్ ఆటోమేటిక్ పెరిగిద్ది, డిస్ట్రిబ్యూటర్ ఆటోమేటిక్ వస్తారు. రైట్, మరి ఇది ఎలా ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ ని మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే మనకున్న డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఈ యొక్క ప్లాన్ నేర్చుకోవాలి. సో ప్రతి వ్యక్తి కామన్ గా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఈ రోజున మనకి ఎక్కడ కూడా బయట అవకాశం లేదు. ఈ రోజున మనకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకునే ఏకైక ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏదైనా కంపెనీ ఉందా అంటే ఓన్లీ వన్ కంపెనీ, వెస్టేజ్. ఓకే, ఇవి కామన్ డ్రీమ్స్. సో ప్రతి వ్యక్తి కూడా వీటి కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాడు, రాత్రనగా పగలనగా. సో మరి ఇక్కడ తన పని తను చేసుకుంటూ సంపాదించుకోవచ్చు, లేదు దీన్నే జాబ్గా కెరీర్గా ఎంచుకుని వర్క్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే ఒక నెలలో రోజులు అటు ఇటు అవుతుంది తప్ప ప్రతి వ్యక్తి ఒక డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ ఇది. ఓకే, సో మరి ఇక్కడ ప్రతి వ్యక్తి కామన్ గా కావాల్సింది ఏంటంటే ఫైనాన్స్ ఫ్రీడమ్ కావాలి, సొంత ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, సొంత కార్లు తిరగాలనే డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, వరల్డ్ టూర్ తిరగాలని ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అలాగే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయాలి అన్నా, నేమ్ అండ్ ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవాలన్నా, సెక్యూరిటీ మనం ఉన్నా లేకపోయినా ఫ్యామిలీకి మంచి సెక్యూరిటీ ఇవ్వాలి అన్నా, మన ద్వారా కొంతమందికి హెల్ప్ చేయాలి అన్నా, ఇవన్నీ కూడా మనకి బయట ఎక్కడ సాధ్యం కాదు. ఓన్లీ వన్ సాధ్యమైనది ఎక్కడ అంటే వెస్టేజ్ ఇన్కమ్ ప్లాన్. సో ఈ ఇన్కమ్ ప్లాన్ ని మనం తరోగా నేర్చుకోగలిగితే ఎక్సలెంట్ గా మనకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఎలా ఫుల్ఫిల్ అవుతాయి. సో కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో. సో కొత్త వాళ్ళకి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ మనం ఏదో చిన్నప్పటి నుంచి ఏదో షాప్లో కొంటా ఉన్నాం, వాడుతూ ఉన్నాం, మరి ఎక్కడ కూడా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలా, మరి ఇక్కడ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది. దాన్ని క్లారిఫై చేసుకుని మనం సెక్షన్లోకి వెళ్దాం. సో ఇక్కడ టోటల్గా ఇండస్ట్రీస్ 2 టైప్స్ ఉంటాయండి. 2 టైప్స్ ఇండస్ట్రీలో ఒకటి ట్రెడిషనల్ ఇండస్ట్రీ, 2 డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూద్దాం. సో అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాన్సెప్ట్ అని ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ట్రెడిషనల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. సో ఏ ఇండస్ట్రీ అయినా ప్రాసెస్ ఒకటే, కంపెనీ ఉంటుంది, కంపెనీలో వస్తువు తయారైతాయి, ఆ వస్తువు కస్టమర్ వాడాలి. సో ఈ రోజున ట్రెడిషనల్ ఇండస్ట్రీలో ప్రాసెస్ ఏంటి అంటే ఒక కంపెనీలో తయారైన వస్తువు కస్టమర్ దగ్గర రావాలంటే సమ్ పర్సన్ చేతులు మారుకుంటూ రావాలి. లైక్ సూపర్ స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, హోల్సేలర్, రిటైలర్, కిరాణా షాపు, ఇలా వగేరా వగేరా. సో ఈ యొక్క వస్తువు ఉందన్న విషయం తెలియజేయడానికి మనకి మళ్ళీ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్. ఎలాంటి యాడ్స్ అంటే ఇలాంటి పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్, పాంప్లెట్స్, స్క్లోరింగ్, ఇలాంటివన్నీ. సో ఇక్కడ ఈ బిజినెస్లో ఏమవుతుందంటే మధ్యవర్తులు ఉండడం వల్ల కల్తీ జరిగే అవకాశం ఉంటుంది. వాటి వల్ల మన హెల్త్ డ్యామేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మనీ వేస్ట్ అవుతుంది. ఎలా వేస్ట్ అవుతుంది అంటే మధ్యవర్తులు కమిషన్స్ ఇవ్వాలి, అలాగే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి మనీ ఇవ్వాలి. సో ఇలా మనం దాదాపుగా అప్ టు 60% అనేది నష్టపోవడం జరిగింది బయట. సో ఆరోగ్యంతో పాటు మనీ నష్టపోతాం. జస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే చేంజ్ యువర్ షాప్. ఏదైతే నువ్వు బయట వాడే షాప్ ఉందో షాప్ చేంజ్ చేయడమే ఇక్కడ చేయాల్సిన పని. ఎప్పుడైతే నువ్వు షాప్ చేంజ్ చేసావో ఆటోమేటిక్గా ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది. ఈ ఇండస్ట్రీని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. ఇక్కడ కూడా సేమ్ బిజినెస్ కాన్సెప్ట్ ఎక్కడైనా ఒకటే కాబట్టి ఇక్కడ కూడా సేమ్ కంపెనీ ఉంటుంది, కంపెనీ వెస్టేజ్, ఇక్కడ వస్తువులు తయారవుతాయి, ఇక్కడ కస్టమర్ వాడాల్సిందే. సో సేమ్ ప్రాసెస్. కానీ ఇక్కడ ట్రెడిషనల్ ఇండస్ట్రీకి దీనికి డిఫరెంట్ ఏంటి అంటే కాన్సెప్ట్ సేమ్ కానీ ప్రాసెస్ వేరు. సో ఇక్కడ కంపెనీలో తయారైన వస్తువు నేరుగా ఎవరికి వస్తుందంటే డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అని ఎవరిని అంటారంటే కన్జ్యూమర్కి ఎవరైతే ఆధార్ కార్డు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ద్వారా ఒక ఐడి క్రియేట్ చేసుకుంటారో ఐడి ఉన్న ప్రతి వ్యక్తిని డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో ఇక్కడ కంపెనీ నుంచి నేరుగా డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడం జరిగింది.
ఇక్కడ పైకి ట్రెడిషనల్ బిజినెస్ లాగా మధ్యవర్తులు కావచ్చు, అంటే నో మిడిల్ మ్యాన్స్, అలాగే నో యాడ్స్, మధ్యలో వ్యక్తులు ఉండరు, ప్లస్ యాడ్స్ ఏమి ఉండవు. కాబట్టి వీటి వల్ల మనం ఏదైతే నష్టపోతున్నామో, కల్తీ వల్ల హెల్త్ నష్టపోతున్నాం. సో ఇక్కడ కల్తీ జరగడానికి అవకాశం లేదు, మధ్యవర్తులు లేరు కాబట్టి. అలాగే మనీ నష్టపోతున్నాం. సో మనీ నష్టపోవడానికి ఇక్కడ మధ్యవర్తులు లేరు, యాడ్స్ లేవు. సో ఏదైతే మనం బయట నష్టపోతాం 60% ఏదైతే ఉందో, అదే 60% ఇక్కడ ఎవరైతే కన్జ్యూమర్ గా ఉంటే కన్జ్యూమర్ బెనిఫిట్స్ కింద కొంత, అలాగే ఒక డిస్ట్రిబ్యూటర్ గా బిజినెస్ చేస్తున్న వ్యక్తికి డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్ల కింద ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరిగింది. సో అది ఈ రోజు మన ఇన్కమ్ ప్లాన్. సో అందులో మనం ఒక పార్ట్ 1 అనేది కన్జ్యూమర్ బెనిఫిట్స్, రైట్. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈ రోజున ఇది 21st century బిజినెస్ అన్నమాట ఇది. సో ఈ రోజున ఈ బిజినెస్ తప్ప వేరేది ఏది కూడా మన లైఫ్ లో కావాల్సిన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ వన్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే. సో మరి ఈరోజు మన ప్లాన్లోకి వెళ్తే ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్లో లాస్ట్ ప్లాన్కి దీనికి కొంచెం మార్పులు కొంత జరిగినాయి. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. వెస్టేజ్ ఇన్కమ్ ప్లాన్, రైట్. సో ఇక్కడ మనకి టోటల్గా 19 కేటగిరీస్ ఉంటాయండి. 19 రకాల కేటగిరీస్ ఉంటాయి. 19 రకాల కేటగిరీస్లో 350+ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ప్రతి ప్రొడక్ట్కి ఎంఆర్పి ఉంటుంది. సో మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా ఉంటాం కాబట్టి మనకి డిపికి వస్తుంది, అలాగే కంపెనీ నుంచి మనకి పివి వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎంఆర్పిలో 120 రూపీస్ ఉన్న వస్తువు మనకి 100 రూపీస్కి వస్తుంది. దాంతోపాటుగా పివి పరంగా చూసుకుంటే మనకి 3 పాయింట్లు వస్తాయి, ప్రతి 100కి 3 పాయింట్స్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, పివి అంటే పాయింట్ వాల్యూ. ఓకే. సో మరి ఫస్ట్ మనకి ఎంఆర్పి మీద తగ్గించి ఇచ్చేదాన్ని సేవింగ్ అండ్ కన్జంప్షన్ అంటారు. ఇది ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి డిస్ప్లే ఉంది చూడండి. సో ఎంఆర్పి 120 రూపీస్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి 100కి వచ్చింది, మనం 20 రూపీస్ సేవ్ అయ్యాం. ఓకే, కొన్న వస్తువు మీద. ఓకే. సో మరి ఇది కనుక మనం తీసుకోవాలి, ఇందులో మనం బిజినెస్గా రావాలి అన్నా, లేదా కన్జ్యూమర్గా రెగ్యులర్గా ఉండాలి అన్నా, అలాగే బెనిఫిట్స్ పొందాలి అన్నా మనం ఇక్కడ 30 పీవీతో ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే 30 పీవీ అనేది జస్ట్ ఐడి యాక్టివేషన్ పర్పస్, అంటే సుమారుగా మనీ పరంగా 1000 అండ్ అబోవ్. సో ఎప్పుడైతే మనం 1000 అండ్ అబోవ్ పెట్టి తీసుకున్నామో మనం ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది. సో మరి 1000 అండ్ అబోవ్కి ఏం తీసుకోవాలి అంటే, సో 30 పీవీ. ఈ 30 పీవీకి ఏం తీసుకోవచ్చు అంటే మన ఇంట్లో కావాల్సిన ఏదైనా కావచ్చు, సోప్స్, పేస్ట్లు, టీ పొడి, ఏరాయిలు, షాంపూలు, సప్లిమెంట్స్, ఇలా మీ ఇష్టం, మీకు ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. మనకేమి కిట్ రూపంలో అవే తీసుకోవాలి ఇవి ఉంటాయి అనేది ఏమి ఉండదు, చాయిస్ మందే. ప్లస్ 30 పీవీ నాకు సరిపోవు సార్, నాకు అడిషనల్ ఇంకా ఎక్కువ అవసరం అవుతాయి అనుకుంటే సెకండ్ ఆప్షన్ 60 పీవీ, 2000 అండ్ అబోవ్. సో దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. అంటే 30 పీవీ మీద 60 పీవీ బెటర్. సో 60 పీవీ కన్నా ఇంకా బెటర్ టోటల్ బెనిఫిట్స్ కావాలి అంటే కనుక 100 పీవీ, 3000 అండ్ అబోవ్. 3000 అంటే 100 పీవీ. 100 పీవీ మీద మనం ఫోకస్ పెడితే మనకి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే వచ్చిన వ్యక్తి కూడా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఆప్షన్స్ చాయిస్ వాళ్ళదే. మనం ఈ యొక్క ఆఫర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంతేగాని చాయిస్ మనం తీసుకోకూడదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇదే, 3000 అండ్ అబోవ్ అంటే ఏమనుకుంటాడో అని చెప్పేసి 30 పీవీ గురించే మాట్లాడతారు. ముందు ఎలా అయినా ఆయన ఇన్వాల్వ్ చేయాలనుకుంటారు. సో ఇన్వాల్వ్ అవుతాడు, ఒకసారికి ఓకే చెప్పాడుగా చూద్దాంలో ఇన్వాల్వ్ అవుతాడు, కానీ కంటిన్యూ చేయడు, ఎందుకంటే ఆయనకి ఆ బెనిఫిట్స్ ఏం కనపడవు. సో అందుకనే 100 పీవీ ఫోకస్ పెడితే బెటర్. ఇట్స్ మై ఒపీనియన్, రైట్. సో టోటల్గా చూసుకుంటే ఇక్కడ బిజినెస్ లాగా చేసుకుంటే 10 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయండి. పాత ఇన్కమ్ ప్లాన్లో 9 వేస్ ఆఫ్ ఇన్కమ్సే, కానీ ఈరోజు మనకి 10 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఇన్కమ్ సేవింగ్ అండ్ కన్జంప్షన్ 10 to 20%. సెకండ్ ఇన్కమ్ అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 11%. థర్డ్ ఇన్కమ్ డైరెక్టర్ బోనస్ 4%, ఓన్లీ డైరెక్టర్ మాత్రమే ఇస్తారు అది. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ 2%, ఇది ఓన్లీ డైరెక్టర్ అండ్ సిల్వర్కి మాత్రమే వస్తుంది. అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14%, సిల్వర్ డైరెక్టర్ అండ్ అబోవ్ ఎవరికైనా వస్తుంది. అలాగే ట్రావెల్ ఫండ్ 3%, ఇది ఓన్లీ గోల్డ్ అండ్ అబోవ్ నుంచి వస్తుంది. అలాగే లీడర్షిప్ ఓవర్ హెడ్ బోనస్ 16%, సో ఇది సిల్వర్ అండ్ అబోవ్ ఎల్ఓబి తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్ ఫండ్ 5%, స్టార్ అండ్ అబోవ్. హౌస్ ఫండ్
3%, క్రౌన్ అండ్ అబోవ్. అలాగే ఎలైట్ క్లబ్ బోనస్ 2%. యూసీడీ, డిసిడి, డియూసిడి తీసుకోవచ్చు, అంటే యూసీడీ అండ్ అబోవ్. సో ఇలా మనకి 10 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. సో ఈ 10 రకాల ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఇక్కడ బిజినెస్ గా కెరీర్ గా ఎంచుకుని దీన్ని మనం వర్క్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఈ 10 రకాల ఆదాయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సో దాన్ని మనం సిస్టమేటిక్ గా ఒక ప్లానింగ్ ప్రకారం చెప్పుకుందాం. సో టోటల్ గా మనకి 10 వేస్ ఆఫ్ ఇన్కమ్స్. సో అందులో ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్ 10 to 20%. సో ఈ 10 to 20% బేస్ లో చూసుకుంటే మనం ఎగ్జాంపుల్ 1000 ఎబో తీసుకున్నాం అనుకోండి. 1000 ఎబో తీసుకుంటే మనకి 10 to 20% డిస్కౌంట్ లో ఎంత సేవ్ అవుతుంది? ఒక 200 రూపీస్ సేవ్ అవుతుంది. ఓకే, సరే ఒకసారి 30 PVO, 60 PVO, 100 PVO ఏదో తీసుకున్నాడు, ఆయన వాడాడు, నచ్చితే కంటిన్యూ వాడతాడు, నచ్చిపోతే మానేస్తాడు. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి నచ్చిందో మళ్ళీ రీపర్చేస్ కింద 2వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపు తీసుకుంటే అదనంగా 10% అనేది ప్రీ ప్రొడక్ట్ రావడం జరిగింది. ఇలా టోటల్ గా ఆ వ్యక్తి 30% సేవ్ అవుతాడు. సో నెక్స్ట్ మనం చెప్పుకున్నాం, మనం కొన్న దాని మీద కంపెనీ ఏమిస్తుంది? పీవీ. సో ఆ పీవీని క్యాలిక్యులేషన్ పర్పస్ మనకు స్లాబ్ ఉంటుందండి. సో పీవీ వాల్యూ అనేది ఒక పాయింట్ నుంచి 599 పాయింట్లు ఉంటే 5% క్యాష్ బ్యాక్ ఎలిజిబుల్ అవుతాం మనం. అలాగే అప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో 600 పాయింట్ నుంచి 2399 పాయింట్ల వరకు ఉంటే 8% మనం సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. అలాగే నెక్స్ట్ 2400 పాయింట్ల దగ్గర నుంచి 5499 పాయింట్ల వరకు ఉంటే 10% అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. సో ఎప్పుడైతే మన ఐడియాలో 5500 పాయింట్ క్రాస్ అయినాయో మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు, బ్రాంజ్ డైరెక్టర్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ మనం ఒక 1000 గురించి మాట్లాడుకుంటే 30 PV జాయినింగ్ గురించి. సో 1000కి మనం 10 to 20% రిటైల్ ప్రాఫిట్ కింద 200 రూపీస్ సేవ్ చేసుకున్నాం. మీకు అక్కడ 200 పైన వచ్చింది చూడండి. అలాగే మనకి ఏదైతే 200కి సేవింగ్ కాకుండా మనకి పీవీ పరంగా 30 PV వచ్చింది. 30 PV బేస్ చేసుకుంటే మనం 5% లో ఉన్నాం. సో 5% లో ఉంటాం. ఈ 5% మీద క్యాలిక్యులేషన్ చేస్తే మనకి టోటల్గా ఒక 30 PVకి 27 రూపీస్ ఇన్కమ్ అని మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది. సో ఎలా వస్తుందంటే ఇక్కడ పీవీ 1 PV = 18 రూపీస్. సో ఇండియాలో పీవీ వాల్యూ ఎంత అంటే 18 రూపాయలు. సో ఆ బేస్ చేసుకుంటే మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 27 రూపాయలు వస్తుంది. మనకి ఆ 200కి 27 రూపాయలు కూడా యాడ్ చేసుకుంటే 227 రూపాయలు అవుతుంది. సో టోటల్గా 227 రూపాయలు ప్లస్ మనం రీపర్చేస్ ఆఫర్లో కనుక 1000 తీసుకుంటే 10% ప్రీ ప్రొడక్ట్ ఉంది కాబట్టి ఒక 100 రూపీస్ అడిషనల్గా బెనిఫిట్ వస్తుంది. ఇలా టోటల్గా మనకి 327 రూపాయలు సేవ్ అవుతుంది. ఇది మనకి ఫస్ట్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ 30 కాదు 60, 100 ఏదో తీసుకున్నాం, మనకు రావాల్సిన అంత పీవీ తగ్గట్టుగా ఇన్కమ్ వచ్చింది, ఉండాల్సిన లెవెల్లో ఉన్నాం. సో ఫస్ట్ ఎవరైనా 5% ఉంటారు, డిస్ట్రిబ్యూటర్కి ఎంత కావాల్సిందే. సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో 8%. సో 8%కి వెళ్ళాలంటే యాక్చువల్లీ 600 పీవీ చేయాలి. కానీ మనకి కింద ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, మనం 600 చేయాల్సిన ప్లేస్లో 282 పీవీ చేస్తే చాలు. అప్పుడు మనల్ని ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారు, ఫాస్ట్ స్టార్ట్ 8%. సో ఎప్పుడైతే మనం ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతామో మనకు కొన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి. ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే ఫాస్ట్ స్టార్ట్ 8 బెనిఫిట్స్. సో ఫస్ట్ స్టెప్ సక్సెస్ ఇన్ వెస్టేజ్లో తొలి మెట్టు ఏదైనా ఉందా అంటే అది ఫాస్ట్ స్టార్ట్ 8. సో ఎవరైతే 5% ఉన్నారో 8% కన్ఫామ్ కావాలి అయిన వ్యక్తి మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతాడు, రైట్. సో దీనివల్ల మనకు కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే ఏదైతే 600 చేయాల్సిన ప్లేస్ 282 పీవీ చేస్తావో ఆ మంత్లో నిన్ను ఛాంపియన్ అంటారు, నువ్వు స్టేజ్లో ఛాంపియన్ అవుతావు. సో ఎప్పుడైతే నువ్వు ఛాంపియన్ అయ్యావో ఎప్పుడైతే మీరు ఛాంపియన్ అయ్యారో మీకు కొన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ. ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే ఒకటి, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అంటే 5లో ఉంటారు యాక్చువల్లీ మీరు 282 చేసుకుంటే, కానీ 8%కి వెళ్తారు. ఒకే నెల చేశారు కాబట్టి ఎవ్రీ మంత్ 3వ తారీఖు మనకు ఛాంపియన్ డే జరిగితే ఆ రోజు హాంటింగ్ చేస్తారు.
అలాగే దాదాపుగా మనకి 750 రూపాయలు డిపి కాస్ట్ ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఎంఆర్పిలో 935 రూపాయలు అవుతాయి. అలాగే దాంతోపాటుగా మనకి 400 నుంచి 500 రూపాయల వరకు బోనస్ అనేది రావడం జరిగింది 8%. ఓకే, ఇది ఫాస్ట్ డేట్ వల్ల వచ్చే మన బెనిఫిట్స్. సో దాంతోపాటుగా మనం ఫాస్ట్ డేట్ అవ్వడం కాకుండా మన కింద ఒక ముగ్గురిని కనుక మనం ఫాస్ట్ డేట్ చేయగలిగితే, మన కింద అది డిస్ప్లే రాలేదు, మన కింద ఒక ముగ్గురిని కనుక ఫాస్ట్ డేట్ చేయగలిగితే మనకి అడిషనల్ కొన్ని బెనిఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే, మనకు వచ్చిన ఫాస్ట్ డేట్ అయినప్పుడు మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కింద మన కింద ముగ్గురికి సేమ్ బెనిఫిట్స్ వస్తాయి. సో దాంతోపాటు అడిషనల్ మీకు ఒక ఇంకో బెనిఫిట్ వస్తుంది. మీకు 1000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఇది పాత ప్లాన్ ప్రకారం జరిగేది. సో ఈ రోజు మనకు న్యూ ప్లాన్ లో అడిషనల్ గా యాడ్ అయింది ఏంటి అంటే, నువ్వు ఒక 100 పీవీ తీసి నీ కింద ఒక 100 పీవీ కింద ఇలా చేసుకుంటే అంటే 400 పీవీ అవుతుంది యాక్చువల్లీ. సో ఇలా ముగ్గురిని కనుక మనం 100 పీవీలో తీసుకురాగలిగితే మనకి 1200 రూపాయల ఫ్రీ వోచర్ అనేది ఇవ్వడం జరిగింది కంపెనీ. సో దీనికి ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటి అంటే, ఫస్ట్ ఐడిని గ్రీన్ ఐడి చేసి, గ్రీన్ ఐడి అయిన తర్వాత 100 పీవీ కొట్టాలి. ఓకే, ఇది కండిషన్. దాని గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం. సో అడిషనల్ గా మనకు యాడ్ అయిన బెనిఫిట్ ఇది, రైట్. అలాగే నెక్స్ట్ మనకి ఆఫర్ లో చూసుకుంటే ఫస్ట్ కన్స్టెన్సీ గురించి మాట్లాడుకున్నాం, ఫాస్ట్ డేట్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత రీపర్చేస్ ఆఫర్ గురించి చూసుకుంటే మనకి రీపర్చేస్ ఆఫర్ ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 17 ఉంటుంది, కానీ ఈ మంత్ 18 ఉంది. ఈ రీపర్చేస్ ఆఫర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ రోజు ఏ ఆఫర్ ఉంది అనేది మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే, డౌన్లైన్కి అది పాస్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తీసుకోవడానికి ట్రై చేస్తాడు. సో మరి ఈ రోజున ఒక ఆఫర్ ఎండ్ అయిపోతుంది. అదే ఫస్ట్ ఆఫర్ లక్కీ డ్రా ఆఫర్, స్పెషల్ లక్కీ డ్రా ఆఫర్. సో ఇది మనకి 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఉంటుంది. 85 పీవీతో కనుక చేయగలిగితే బిల్ ఒకటే ఇన్వాయిస్ 11% నుంచి 5% నుంచి 11% లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఎలిజిబుల్. కొత్త వాళ్ళకి 11% బిలో ఉన్న వాళ్ళకి 20 లక్కీ విన్నర్స్ కి శాంసంగ్ మొబైల్ అనేది గిఫ్ట్ కింద ఇవ్వడం జరిగింది లక్కీ డ్రాలో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి. సో అది ఈ రోజుతో లాస్ట్, గమనించండి. అలాగే నెక్స్ట్ ఇదే సేమ్ స్కీమ్ ఇంకోటి డైరెక్టర్ అండ్ అబోవ్. డైరెక్టర్ నుంచి క్రౌన్ అండి, డైరెక్టర్ నుంచి క్రౌన్ వరకు ఈ యొక్క ఫెసిలిటీ ఎవరైతే ఇది కూడా 85 పీవీ తీసుకుంటారో ఇది కూడా ఈ రోజుతో లాస్ట్. 15 మందికి లక్కీ విన్నర్స్ కి శాంసంగ్ మొబైల్ అనేది గిఫ్ట్ కింద ఇవ్వడం జరిగింది లక్కీ డ్రాలో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి. సో ఎలిజిబుల్ అవ్వాలంటే ముందు ఆ స్కీమ్ లో మనం ఉండాలి, రైట్. ఈ రోజుతో లాస్ట్, ట్రై చేయండి అందరూ. నెక్స్ట్ రీపర్చేస్ ఆఫర్ పరంగా చూసుకుంటే 750 అబోవ్ తీసుకుంటే మనకి పేస్ట్ అనేది ఫ్రీ. అలాగే 1700 రూపాయల కన్నా ఎక్కువ తీసుకుంటే ఫేస్ వాష్ ఫ్రీ. సో 2550 అబోవ్ తీసుకుంటే యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ ఫ్రీ. అలాగే దాంతోపాటుగా మనకి అది వద్దు అనుకుంటే మిస్టర్ ఆఫ్ మిలాన్ లో నైల్ పాలిష్ ఫ్రీగా తీసుకోవచ్చు 1 రూపీకి. అలాగే 3200 అబోవ్ ఎవరైతే తీసుకుంటారో నేచురల్ ఫేషియల్ ఫేమ్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు. అది వద్దనుకుంటే లిప్స్టిక్ సంబంధించి మనకి మిస్టర్ ఆఫ్ మిలాన్తో అది 1 రూపీకి ఫ్రీగా తీసుకోవచ్చు. ఇవి మనకి రీపర్చేస్ ఆఫర్లో 750, 1700, 2550, 3200కి మనకి రీపర్చేస్ ఆఫర్ కింద 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అలాగే నెక్స్ట్ జాయినింగ్ ఆఫర్. సో కొత్తగా వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జాయినింగ్ ఆఫర్ మీద 3250 రూపీస్ అబోవ్ ఎవరైతే తీసుకుంటారో 100 పీవీ తీసుకుంటే సిఎన్స్ లోకి వెళ్తారు. అట్ ది సేమ్ టైం జాయినింగ్ ఆఫర్ లోకి ఉంటారు. సో వాళ్ళకి వచ్చేటప్పటికి కుకుంబర్ ఆక్వా జెల్ అనేది క్రీమ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది జాయినింగ్ ఆఫర్. నెక్స్ట్ అగ్రి పరంగా చూసుకుంటే 2500 వర్త్ ఎవరైతే తీసుకుంటారో అంటే 2000 అండ్ అబోవ్ వాళ్ళకి అగ్రి 80-100 ml సెట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే అగ్రిలో 5000 అబోవ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అగ్రి హుమిక్ లేదా అగ్రి గోల్డ్ ఏదన్నా ఒకటి 1 రూపీకి ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ ఎవరైతే అగ్రి 10,000 అబోవ్ తీసుకుంటారో అగ్రి నానోటెక్ ఆర్ అగ్రి ప్రోటెక్ ఏదన్నా ఒకటి 1 రూపీకి ఇవ్వడం జరిగింది. ఇది అగ్రి మీద. సో అగ్రి ఏదైతే ఉందో అగ్రికల్చర్ రైతులకి ఈ యొక్క ఆఫర్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి ప్రమోట్ చేయండి. ప్లస్ ఇది ఈ ఆఫర్ ఏదైతే అగ్రి ఉన్న ఆఫర్ ఏదైతే ఉందో మనకి మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. రైట్. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్. సో వాటర్ ప్యూరిఫైయర్ పరంగా చూసుకుంటే ఇది మనకి ఎంఆర్పి 32,000, డిపి 28,000, పివి 933 పివి వస్తుంది. సో దీనిలో వచ్చేటప్పటికి ఏంటి అంటే డిపిలో ఇవ్వడం కాకుండా మనకి అడిషనల్ గా 1,500 రూపాయల వర్త్ వచ్చర్ అనేది కంపెనీ ఇవ్వడం జరిగింది. ఓకే. సో దీనికి సంబంధించి మనకి ఏమంటారు దాన్ని ఈఎంఐ బేస్ కూడా ఉంది, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. ఓకే, యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఇది కూడా అంతే, ఎంఆర్పి 19,500, డిపి 18,500 ప్లస్ దాంతో పాటుకి అడిషనల్ గా 1,000 రూపీస్ ఓచర్ అనేది కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది కూడా మంత్ ఎండింగ్ వరకు ఆఫర్ ఉంటుంది. దీనికి కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంది, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ ఏదైతే ఉందో 100 PVని రెగ్యులర్ గా 4 months కంటిన్యూ తీసుకుంటే మనకి 5th month అనేది 2,500 వర్త్ ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కండిషన్స్ ఉన్నాయి. ఈ యొక్క ఓచర్ లో మనం 2 కుకింగ్ ఆయిల్స్ కన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు, ఒక 10 స్పెషల్ టీ పౌడర్లు 10 కన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు, ఒక 20 సోపుల కన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు. సో వీటి మిగిలిన ఏదైతే అమౌంట్ ఉందో దానికి మీకు నచ్చినవి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది 4 months కంటిన్యూ తీసుకుంటే 5th month ఫ్రీ. 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మాత్రమే ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే 60 PV. సో 60 PV కూడా సేమ్ 2వ తారీఖు నుంచి 12వ తారీఖు 4 months కంటిన్యూ తీసుకుంటే 5th month 1,250 రూపాయలు డిపి కాస్ట్ ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దీనికి ఏది ఇస్తారనేది సపరేట్ గా మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు. యాక్టివ్ డియో, వెస్టేజ్ నోని, వెస్టేజ్ అలోవెరా, ఎష్యూర్ ఎయిర్ ఆయిల్, అలాగే ఫేస్ వాష్, ఈ 5 ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 1,250 రూపాయలు డిపి కాస్ట్. ఎంఆర్పిలో కౌంట్ చేసుకుంటే 1,500 రూపాయలు విలువ చేస్తాయి. ఓకే, ఇది కూడా మనకి 12వ తారీఖుతో సిఎన్సి ఆఫర్ కంప్లీట్ అవుతుంది. చేయని వాళ్ళు ఎవరు ఉంటే చేసుకోండి. రైట్. నెక్స్ట్ ఏటా స్పెషాలిటీ 15% డిస్కౌంట్ ఇచ్చారు, దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మంత్లీ రీపర్చేస్ స్కీమ్ లో మిస్టర్ ఆఫ్ మిలాను, స్కిన్ ఫార్ములా 9, డియో గార్డెన్ ఈ 3 కేటగిరీల్లో కలిపి మీ ఇష్టం, ఏ కేటగిరీలో ఫుల్గా ఏదైనా తీసుకోవచ్చు, లేదా 3 కలిపి తీసుకోవచ్చు. 1100 అబోవ్ దాటితే మీకు బ్లోమస్ పర్ఫ్యూమ్ స్ప్రే అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది 1 రూపీకి. ఓకే. నెక్స్ట్ మనకి కంపెనీ కొన్ని సెట్స్ ఇచ్చింది. ఎసెంటియల్ సెట్ మనకి సపరేట్ గా ఈ సెట్ పరంగా కూడా తీసుకోవచ్చు. ఈ సెట్ లో మనం తీసుకోవడం వల్ల మనకి న్యాచురల్ ఫేషియల్ ఫామ్ అనేది మనకి ఫ్రీగా 1 రూపీకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇమ్యూనిటీ సెట్ లో ఏదైతే మనకు ఉన్న 5 రకాలు ఉన్నాయి, వీటిని అన్నిటిని కలిపి ఒక సెట్ కింద తీసుకుంటే మనకి కాల్షియం అనేది 1 రూపీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెల్నెస్ సెట్. సో దీనిలో దాదాపుగా మనకి 6 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇది తీసుకోవడం వల్ల మనకి స్పెరిల్ అనేది 1 రూపీకి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ వరకు ఉంటాయండి. అలాగే నెక్స్ట్ హైజీన్ సెట్. సో దీనిలో దాదాపు 4 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది తీసుకోవడం వల్ల మనకి ఫేస్ మాస్క్ అనేది మనకి ఫ్రీగా 1 రూపీకి ఇవ్వడం జరిగింది. ఓకే, దాంతో పాటుగా ఇది ఆఫర్ ఆల్రెడీ అయిపోయిందండి, అది లాంచింగ్ రోజు అయిపోయింది. లాంచింగ్ ఆఫర్ ఇది June 2nd ఒక్క రోజే ఉంది, అయిపోయింది. ఇది మరి ఎంతమంది యూటిలైజ్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, ఇవి మనకి రీపర్చేస్ ఆఫర్స్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్. సో ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది 4 months 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు టైం ఉంటుంది. 4 months కంటిన్యూ తీసుకోవాలి. ఈ 4 months లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ 10 to 20% వస్తుంది. సో దాని ద్వారా ఒక 2,000 రూపీస్ 4 months మీద సేవ్ చేసుకుంటున్నాం. అలాగే రీపర్చేస్ ఆఫర్కి 10%, 3,000 అబోవ్ అవుతుంది కాబట్టి ఒక 300 రూపీస్ మనకి ప్రీ ప్రొడక్ట్ రావడం జరిగింది. ఇలా 4 months తీసుకుంటున్నాం, దానివల్ల 1,200 రూపాయలు సేవ్ అవుతున్నాం. అలాగే 5th month ప్రీ ప్రొడక్ట్ ఎంఆర్పిలో 3,000 వర్త్ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. ప్లస్ దానికి సేమ్ టైం పీవీ మీద
ఎవ్రీ మంత్ 100 రూపీస్ చొప్పున 4 months కలిపి 400 రూపీస్ క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. ఇలా టోటల్ గా కౌంట్ చేసుకుంటే 6600 ఈ 4 months మీద మనకు సేవ్ అవుతుంది కన్సిస్టెన్సీ ఆఫర్ తీసుకుంటే. అలాగే దాన్ని 1 month కింద కౌంట్ చేసుకుంటే ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ ఉంటది సేమ్. 1 month కి 500 రూపీస్ సేవ్ అవుతుంది. రీపర్చేస్ ఆఫర్ మీద 300 రూపీస్ సేవ్ అవుతుంది. అలాగే 5th month వచ్చే ప్రీ ప్రొడక్ట్ ఏదైతే ఎంఆర్పిలో 3000 ఉందో దాన్ని ఎవ్రీ మంత్ కింద కౌంట్ చేసుకుంటే 750 రూపాయలు వచ్చి అనేది ఎవ్రీ మంత్ పడుతుంది. ప్లస్ దాంతో పాటుగా 100 రూపీస్ క్యాష్ బ్యాక్. ఓవరాల్ కౌంట్ చేసుకుంటే 1650. అంటే ఇక్కడ మనం టోటల్ గా చూసుకుంటే ఈ యొక్క ఆఫర్ ద్వారా అప్ టు 55 to 60% మనం సేవింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మరి 100 PV తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు 100 PV తీసుకుని కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళని కావచ్చు, ఈ యొక్క కన్సిస్టెన్సీ ఆఫర్లోకి ఇన్వాల్వ్ చేసుకోండి. ఓకే, సో దీని ద్వారా మనకి 12వ తారీఖులో PV వస్తుంది. ఆటోమేటిక్ లెవెల్స్ అచీవ్మెంట్ అవుతాయి. మిగతా టైం ఏదైతే ఉందో ఇంకా ఎక్స్ట్రా PV పెంచుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, కన్సిస్టెన్సీ ఆఫర్ మీద ఫోకస్ పెట్టండి, మనం ఆ టైంలో ఉన్నాం కాబట్టి. రైట్. ప్లస్ కంపెనీకి ఒక అనౌన్స్మెంట్ చేసింది, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో ఏంటి అంటే ఇది ఎవరైతే కన్సిస్టెన్సీ ఆఫర్ బిఫోర్ ఫిబ్రవరి లోపు అయిపోయి వాళ్ళకి ఓచర్ వచ్చిందో ఆ ఓచర్ని ఈ మంత్ ఎండింగ్ లోపు కనుక తీసుకుంటే వాళ్ళ నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు. లేదు అంటే ఏదైతే ఇందాడ 100 PV కండిషన్ ఉందో దాని ప్రకారం తీసుకోవాలి. సో చాలా మంది ఓచర్స్ తీసుకుంటలేదు. ఈ సిఎన్సి ఓచర్ ఫిబ్రవరి లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ యొక్క ఓచర్ను ఉపయోగించుకోండి. మీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు ఈ మంత్లో. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ సిఎన్సి గురించి. అలాగే ఇంకొక సిఎన్సి గురించి ఇంకొక ఇంపార్టెంట్ మనకి కంపెనీ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఈ లాక్డౌన్లో చాలా మంది కొన్ని సిఎన్సీలు మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అవి మిస్ అయిపోయిన ఫీల్ కావాల్సిన లేదు, వాటికి కూడా కంపెనీ అవకాశం ఇచ్చింది. ఓకే, ఎవరైతే లాస్ట్ మంత్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారో లేదా బిఫోర్ మంత్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ దాన్ని రీకంటిన్యూ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది కంపెనీ. సో ఇది ఏంటి అంటే మీకు ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జనవరిలో తీసుకున్నాడు, ఫిబ్రవరిలో తీసుకున్నాడు, మార్చిలో తీసుకున్నాడు. సో ఇక్కడ మనకి ఏప్రిల్, మే అండ్ జూన్ ఈ 3 నెలల్లో కనుక తీసుకోపోతే అది వర్తించిద్ది అన్నట్టు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జనవరిలో తీసుకున్నాడు, ఫిబ్రవరి తీసుకున్నాడు, మార్చి తీసుకున్నాడు, ఏప్రిల్లో తీసుకోవాలా, మేలో తీసుకోవాలి. ఈ మంత్లో తీసుకుంటే మళ్ళీ ఆ వ్యక్తికి ఓచర్ వస్తుంది, నో ప్రాబ్లం, 4 నెలలు కంప్లీట్ అయిపోద్ది. అలాగే సెకండ్ చూసుకుంటే ఫిబ్రవరిలో తీసుకున్నాడు, మార్చిలో తీసుకున్నాడు, ఏప్రిల్లో తీసుకున్నాడు, కానీ మేలో తీసుకోవాలా. అలా మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే ఈ మంత్ తీసుకున్నా ఓకే, లేదంటే నెక్స్ట్ మంత్ కూడా ఎలిజిబుల్, నో ప్రాబ్లం. సో ఈ మంత్ తీసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫిబ్రవరిలో తీసుకుని మార్చిలో తీసుకున్నాడు, ఫిబ్రవరి తీసుకున్నాడు, ఏప్రిల్ తీసుకోలేదు, మే తీసుకున్నాడు, జూన్ తీసుకున్నాడు, నో ప్రాబ్లం, ఓచర్ వచ్చేసింది. అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మార్చిలో తీసుకున్నాడు, ఏప్రిల్లో తీసుకోవాలా, మే తీసుకున్నాడు, జూన్ తీసుకున్నా ఓకే, తీసుకోపోయినా మళ్ళీ జూలై, ఆగస్ట్ తీసుకుంటే మళ్ళీ ఆగస్టులో ఆయనకు ఓచర్ వచ్చింది. సో ఇలా మనకి 8 టైప్స్, అంటే ఎవరు కూడా సిఎన్సీలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఉండడానికి కంపెనీ ఎక్సలెంట్గా మనకి ఆఫర్ ఇచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. చాలా మంది సిఎన్సీ అయిపోయింది పోయిందని ఫీల్ కావద్దు. రైట్, అందరు కూడా ఈ యొక్క సిఎన్సీ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. సో మనం 100 PV తీసుకుని 6 కనుక 100 PV ఇవ్వగలిగితే దీనికి సంబంధించి కంపెనీ సపరేట్ స్కీమ్ ఒకటి ఇచ్చింది. సో ఫస్ట్ మంత్ మనం 100 PV తీసుకుని ఒక 6 కన్నా 100 PV ఇవ్వగలిగితే మనకి 700 PV అవుతుంది. ఇది 3 months ఆఫర్ అన్నట్టు. ఈ 3 monthsలో కనుక మన ఫస్ట్ మంత్ మనం 100 PV తీసుకుని ఒక 100 PV ఇస్తే 700 PV వస్తుంది. ఇలా ఫస్ట్ మంత్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ మంత్ వచ్చేటప్పటికి మనం 100 PV తీసుకుని మళ్ళీ కింద 6 100 PV ఇప్పించి ఈ 6 నుంచి ఒక్కొక్కరి దగ్గర ఒక 3 న్యూ జాయినింగ్స్ ద్వారా 100 PV తీసుకురాగలిగితే సెకండ్ మంత్ కంప్లీట్ అవుతుంది. అలాగే థర్డ్ మంత్ ఏదైతే మనం ప్లస్ ఆ 6 ప్లస్ ఆ 3 ప్లస్ ఒక్కొక్కళ్ళని చొప్పున చేసుకుంటే మొత్తం టోటల్గా 43 మంది అవుతారు, 4300 PV వస్తుంది థర్డ్ మంత్. ఇలా 3 months ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 10,000 రూపాయలు వర్త్ ప్రొడక్ట్ అనేది కంపెనీ ఓచర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుని ఈ యొక్క ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. రైట్, దీని ఎగ్జాంపుల్ మీకు ఇలా డిస్ప్లేలో ఉంది, ఇలా ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చి టీమ్ బిల్డింగ్ బోనస్, స్పెషల్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఇచ్చాడు. ఇది ఏంటంటే సరే ఇది కట్ అయిపోద్ది, మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి, కంటిన్యూ చేద్దాం. ఓకే, ఆఫర్ ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని మళ్ళీ రీకంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి కట్ అయిపోయింది, మళ్ళీ అందరూ రీకనెక్ట్ అవ్వండి. సో ప్లస్ దాంతోపాటుగా డౌట్స్ కూడా క్లారిఫై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. షీ వెల్త్.